హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ని. ఇవాళ ఈ వీడియో నేను మా ఫ్రెండ్ కలిసి షార్జా ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇండియా వెళ్తున్నాడు, సో అందువల్ల వీడియో తీసాం, మీరు చూస్తారని. ఇది రసల్ ఖైమా నుంచి వచ్చే దోవలో వచ్చే వేలో అల్ అద్దాన్ అనే ఏరియా ఇది. అక్కడి నుంచి ఇప్పుడు షార్జా ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. నిజంగా అండి, అసలు ఇది చూస్తూ ఉంటే అందరూ దుబాయ్ అంటారు, కానీ దుబాయ్ అవుట్స్కట్స్ నుంచి రియల్గా అసలు ప్లేసెస్ ఎంత బాగున్నాయి చూడండి. ఆ కొండలో వ్యూ ఇది లాంగ్ డ్రైవ్ కూడా. ఇండియాకి వెళ్తున్నాం, ఇండియాకి వెళ్ళేది ఇంట్లో ఈ వీడియో తీస్తుంటే మనోడు అసలు ఫుల్ హ్యాపీ. ఇంటికి వెళ్ళే ఆనందం ఈ జర్నీ ఒకటి. నిజంగానే అండి, అసలు మనం దుబాయ్ అంటాం కానీ సిటీ నుంచి అవుట్స్కట్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి భలే ఇష్టం. అవుట్స్కట్స్ వెళ్తే ఎట్లుంటుందో ఏందో చూద్దామని. ఇలా కానీ వెళ్తే రసల్ ఖైమా, ఫుజేరా, అలైన్ అని ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అందులో మెయిన్ ఏంటంటే ఇట్లా మనం దుబాయ్ ఎగ్జిట్ అయ్యి వస్తే షార్జా దాటి వెళ్తే ఇంక ఇటు సైడ్ అంతా ప్లేసులు ఇలా ఉంటాయన్నమాట. చూసారా, కొండలు, ఓ పక్క ఎడారి, కంపెనీస్ అని. ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది పనిచేస్తుంటారు ఈ రసల్ ఖైమా అన్ని చోట్ల. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దుబాయ్ ఉండేది. చూడండి ఈ చెట్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అసలు. ఇప్పుడు అసలైంది చూడండి, ప్యాలెస్ లాగా. ఇది మసీదు. వీళ్ళు మసీదులు కూడా ఏం కట్టుకుంటారో అసలు హైలైట్గా ఉంటాయి అన్నీ చూసేదానికి. నేను అందుకనే ఒకసారి వీడియో తీద్దాం, మన వాళ్ళకి కూడా చూపిద్దామని సో ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఫ్లాగ్ చూడండి అసలు. మేము బయలుదేరేటప్పుడు ఈవినింగ్ ఇంకా లైట్స్ అన్నీ ఆన్ అయ్యి వెళ్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్కి. ఇంకా కాసేపులో రీచ్ అయిపోతాం అనమాట. సో అదే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది చూస్తే నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో ఫస్ట్ టైం అనమాట, కొంచెం ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి మీరే. సో ఇదనమాట షార్జా ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చేసాం మేము ఇప్పుడు. ఇంకా మా ఫ్రెండ్కి ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి.